తమిళ్లో ఎవరి ఇష్టం? సూర్య. సూర్య. వావ్. బికాస్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. సో హౌ యుల్ రియాక్ట్ ఇప్పుడు ఒకవేళ సూర్య గారితో కలిసి యాక్టింగ్ ఒకటి చేశారు. ఓకే. ఎందుకు? యాక్చువల్లీ ఈటీ మూవీ ఉంది కదా తెలుగు. అవునవును. లో ఒక చిన్న పార్ట్ చేశాను. సో అది చేసి మూవీ రిలీజ్ అయిన 1 వీక్కి యాక్చువల్లీ డైరెక్టర్ ఆఫీసర్ పిలిస్తే నేను అప్పుడు ఉప్పెన షూటింగ్లో ఉన్నా, వెళ్ళలేదు. అగైన్ 1 వీక్లో అడ్రస్ అడిగారు. సో ఓకే డైరెక్టర్ వాళ్ళు బొక్కే ఏదో సెండ్ చేయబోతున్నాను అనుకుంటే సూర్య సార్ నాకు ఒక హ్యాంపర్ పంపించారు. మార్షల్ స్పీకర్, బొక్కే అండ్ దెన్ చాలా పిక్డ్ ఫ్రూట్స్. సూపర్. సూర్య జ్యోతికాని మెన్షన్ చేసి ఇచ్చారు. వావ్. ఎలా అనిపించింది అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా, చెన్నైలో లేదు. మా ఫాదర్ నా సిస్టర్ అక్కడ ఉన్నారు, నేను మా మమ్మీ ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. లేదు మీరు ఓపెన్ చేసి చూడాలంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు. వెరీ హ్యాపీ. అండ్ కరెక్ట్గా ఆ టైంకి విక్రమ్ మూవీలో తను అవునవును మార్షల్తో వస్తారు కదా, సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ. సూపర్. పాయింట్ దొరికేసింది అనమాట. మన ఇక్కడ హీరోయిన్ గారు దాచేస్తున్నారు. ఈటీలో తనకు ఒక డైలాగ్ ఉంది, అది చెప్పాలి అనేసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నాకు కొంచెం చెప్పండి, ఇప్పుడు మాకు చెప్పాల్సి. అది నేను తమిళ్లో చేసిన మూవీ, సో తమిళ్లోనే తెలుసు. తమిళ్లో చెప్పండి. అది కూడా నిజంగా అది 1 year అయిపోయింది, ఎలా గుర్తుంది. ఈ సెట్ లో మీకు ఫేవరెట్ ఎవరు? అయ్యో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు. గర్ల్స్ లో షీలా గారి నుంచి యాక్టింగ్ బాగా నేర్చుకోవచ్చు, తను బాగా టిప్స్ ఇస్తారు. శ్వేత గారు లైఫ్లో ఎలా ఉండాలని టిప్స్ ఇస్తారు. విజీ ఏమీ చేయదు, జాలీగా మాట్లాడడానికి, ఫుడ్ గురించి డిస్కస్ చేయడానికి. నందు అన్న డైట్ కాన్షియస్ ఉండాలి, అది సురేష్ అన్న మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, ఐల్ సార్ట్ ఇట్ అవుట్ అంటారు. కళ్యాణ్ అన్న ఇంటి నుంచి డిఫరెంట్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తారు. హీరో ఇప్పుడు రిప్లేస్ అయ్యారు, సో అంతగా ఇంకా ఎక్కువ మాట్లాడలేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ కూల్. ఓకే. సో అందరూ చాలా బాగుంటారు, రియల్ ఫ్యామిలీ లాగే. సో ఎప్పుడైనా మిస్ అయితే ఉంటారా ఇంట్లో వాళ్ళని? అవును, ఇన్ కేస్ ఒక 2 days పోస్ట్పోన్ అయితే మా ఇంట్లో వాళ్ళన అయ్యో చాలా. ఎలా ఉంటుంది అప్పుడు? ఇక్కడంతా బ్రేక్ వచ్చేటప్పుడు అయ్యో ఇంట్లో ఉంటే బాగుండేది, నా చెల్లిని ఇక్కడ తీసుకుని వెళ్తాను, నిద్రపోతాను, ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటాను. ట్రావెలింగ్ చేస్తుంటారా? చాలా హోమ్సిక్ ఉండేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. బికాస్ ఇప్పుడు బ్రేక్ వచ్చినా నిద్రపోతున్నాను కాబట్టి నాకేం తెలియట్లేదు. ఓకే. ట్రావెలింగ్ చేస్తుంటారా? మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఆ ట్రావెలింగ్ నేను అప్ అండ్ డౌన్ ఈ ట్రావెలింగ్ లేదు, అలా ఏం ఫేవరెట్ లేదు. ఐఎమ్ లైక్ ఎలా చెప్పాలి, నా థింకింగ్ నా థాట్ అన్నీ ఇల్లే ఉంటుంది. ఇంతకుముందు శ్వేత గారిని చేసినప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు, నాకు ఇల్లు ఉంటే చాలు అనేసి. నేను చిన్నప్పటి నుంచి అంతే, నా చెల్లి అంతే, మా ఫ్యామిలీనే అంతే. బికాస్ మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ కదా, నేను హోల్ డే ఇంటి గేట్ కూడా బయట కాలు పెట్టకుండా కూడా ఉంటాను. ఓకే. అలా కష్టం. అలా ఉంటాను. ఈవెన్ నౌ టిల్ డేట్ నేను ఇంతవరకు ఫ్రెండ్స్తో డిన్నర్ కూడా కలిసి తినింది లేదు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా ఓన్లీ ఫర్ ఆఫ్టర్నూన్ లంచ్ వెళ్తా. ఓకే. అలా కష్టం. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.